సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. మంచి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి. మంచి కలర్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మిర్రర్స్ అండి, ప్లాస్టిక్ మిర్రర్స్, రియల్ మిర్రర్స్ అయితే కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్. సో ఇది వచ్చేసి మనకి 4mm బీడ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కట్ బీడ్స్, కుందన్స్ అన్నమాట. గోల్డ్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. అంటే ఏ బ్లౌజ్కైనా మ్యాచ్ అయ్యే విధంగా మనకి ఉండాలనేసి నేను అన్ని గోల్డ్ అయితే తీసుకుంటున్నానండి. సో శారీకి కాదన్నమాట, విడిగా బ్లౌజ్ అయితే తీసుకునేసి మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి నేను అంతా గోల్డ్ అనేది తీసుకుంటే నెక్స్ట్ దేనికైనా పనికి వస్తుందని ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకు మిర్రర్స్ అనేది పేస్ట్ చేయడానికి మనకి గమ్ అన్నమాట. లోడ్ స్టిచ్ అయితే కొంచెమే ఉందండి, జస్ట్ ఒక కట్ బీడ్స్తో ఒక లైన్ అన్నమాట. సో దీనికోసం వచ్చేసి నేను స్ట్రైట్గా ఉండడం కోసం, అంటే నార్మల్గా గీయకుండా కూడా కుట్టుకోవచ్చండి, కాకపోతే మనకు అనేది కొంచెం స్ట్రైట్గా రావాలి అంటే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ 3 కట్ బీడ్స్ అనమాట. 3 బీడ్స్ అనేది తీసుకుంటూ ఈ విధంగా ఒకటి స్ట్రైట్ లైన్ అనమాట. మనకి ఇదే విధంగా మనం లైన్ అయితే ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే పద్ధతిలో మనము షుగర్ బీడ్స్ అయితే ఏ ప్రాసెస్లో అయితే స్టిచ్ చేస్తామో, చాలా బ్లౌజెస్లో అయితే చెప్పానండి షుగర్ బీడ్స్ అనేది మనం ఏ విధంగా అనేది స్టిచ్ చేయాలి అని. సో అదే ప్రాసెస్లో మనము ఈ విధంగా టోటల్ అన్నమాట. జస్ట్ 3 బీడ్స్ అయితే యూజ్ చేసుకుంటూ ఈ లైన్ మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనమాట. 2 లైన్స్ అయితే తీసుకున్నాను. సో ఈ 2 లైన్స్ నేనేం చేస్తానంటే వీటికి మనకి చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నెక్ సైడ్ వచ్చేసి నేను 2 లైన్స్ అయితే స్టిచ్ చేస్తానండి. అండ్ ఇట్ అవుట్ సైడ్ వచ్చేసి నేను జస్ట్ 1 లైన్ మాత్రమే స్టిచ్ చేస్తానన్నమాట. నెక్ సైడ్ 2 లైన్స్ ఎందుకు అంటే మనము 2 లైన్స్ అనేది స్టిచ్ చేసామనుకోండి, లుక్ అనేది బాగుంటుంది. మీకు శారీ అనేది వేరే కలర్ ఏదైనా ఉందనుకోండి ఈ వర్క్ అనేది చేస్తున్నప్పుడు, సో మీరు శారీ కలర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను జస్ట్ మీకు వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నేను జస్ట్ గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి, ఏ బ్లౌజ్ మీదకన్నా ఈజీగా మ్యాచ్ అవ్వడానికి. కదండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. మనకి చైన్ స్టిచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము నెక్స్ట్ మిర్రర్స్ అనమాట. మనకు జస్ట్ కొంచెం డిస్టెన్స్లో అయితే నేను మిర్రర్ అయితే టోటల్ పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూసారు కదండి నేను ఈ విధంగా అయితే టోటల్ అయితే పేస్ట్ చేసుకున్నాను. సో టోటల్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నాకు వచ్చేసి 40 మిర్రర్స్ అయితే పట్టాయండి. అంటే దీని సైజుని బట్టి, మీ నెక్ సైజుని బట్టి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు దీనికి మనము స్టిచ్చింగ్ కోసం వచ్చేసి నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. సో దేనికైనా యూజ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో మొత్తం చేద్దామని గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ అనమాట, గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్. సో ఇది వచ్చేసి మనకి 6 నెంబర్ నీడిల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ 2 లైన్స్ అయితే తీసుకున్నాను. మనకి ఫస్ట్ ఒక మిర్రర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏ సైడ్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. మనకి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి ఏ సైడ్ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఏ సైడ్ తీసుకున్నా కానీ మీకు ఇలా అన్న తీసుకోవచ్చు, లేదంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. నాకైతే ఈ విధంగా కంఫర్ట్ అనమాట, అందుకే నేను రైట్ సైడ్ నుంచి ఈ విధంగా టర్న్ అయ్యేలాగైతే తీసుకుంటున్నాను. మనకి ఈ ప్రాసెస్ వచ్చేసి నేను మగ్గంలో యూజ్ చేసే ప్రాసెస్ అండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది మనకు మగ్గంలో యూజ్ చేస్తారు. సో కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఈ విధంగా అనమాట మనకి డిస్టెన్స్ అనేది చూసారుగా, మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుందో ఇదే డిస్టెన్స్లో మీరు ఏం చేయాలి అంటే చుట్టూరా ఇలాగన్నమాట ఇలా తీసుకొని నీడిల్ అనేది ఆపోజిట్లో మీ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా తీసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో డిస్టెన్స్ అయితే మనం ఫస్ట్ అయితే ఎంత తీసుకుంటామో సేమ్ అదే డిస్టెన్స్లో ఇలా ఆపోజిట్ సైడ్లో నీడిల్ అనేది తీసుకుంటూ మనకి టోటల్గా వచ్చేసి మనకి 5 సైడ్స్ అయితే రావాలండి. డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, ఇదొకటి. అండ్ సైడ్స్ అయితే 5 అనేది కంపల్సరీ ఉండాలి. మనకి 4 వచ్చినా బాగుండదండి, ఖచ్చితంగా 5 అయితే రావాలి. చూసారుగా ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి అండ్ సైడ్స్ వచ్చేసి మనకి 5 ఉండాలి. ఈ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 1 రౌండ్ అనమాట. ఈ విధంగా 1 రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే నీడిల్ని మళ్ళీ మనము ఫస్ట్ అయితే ఏ విధంగా ప్రాసెస్ అయితే స్టిచ్ చేసామో సేమ్ ఇదే ప్రాసెస్లో సో ఇక్కడ అన్నమాట దీనికి వచ్చేసి మనము ఎక్కడైతే కుచ్చుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఈ విధంగా ఫస్ట్ నీడిల్ అయితే ఏ విధంగా అయితే టర్న్ అవుతుందో సేమ్ సెకండ్ ప్రాసెస్లో కూడా అదే విధంగా టర్న్ అయితే అవుతుందండి. ప్రతి దానికి ఈ విధంగా మనము 5 సైడ్స్ అయితే తీసుకున్నాం కదా, 5 సైడ్స్కి సేమ్ మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ 5 సైడ్స్ మనకి ఫస్ట్ అయితే ఎక్కడైతే తీసుకున్నామో నీడిల్స్ దానికి కొంచెం పక్క పక్కన అన్నమాట. ఈ విధంగా కొంచెం పక్క పక్కన
మీరు డిస్టెన్స్ అనేది సేమ్ ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేను వచ్చేసి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ రౌండ్స్ ఏంటిది అనేది మీకు అర్థం కాకపోతే మాత్రం నా వీడియోలో స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుండండి. కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ రౌండ్స్ ఏంటి ఇదేంటి అనేది అర్థం కాదనమాట. సో దీనికి వచ్చేసి నేను స్టార్టింగ్లో ఒక మిర్రర్ నుంచి ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. డిఫరెంట్ మిర్రర్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేసి అందులో చాలా క్లియర్గా అయితే ఉందండి. మీకు ఇక్కడ అనేది అర్థం కాకపోతే మాత్రం అక్కడ ఇంకా క్లియర్గా అయితే ఉంటుంది. ఒకసారి నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైనా డౌట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి అక్కడ చెక్ చేయండి. లేదు మాకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటే మాత్రం లైట్ తీసుకోండి. సో ఈ విధంగా అన్నమాట మనకు 3 రౌండ్స్ అయితే అయిపోయింది. చూసారుగా 3 రౌండ్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూడండి, ఈ గ్యాప్స్ అనేది మనకి టోటల్ ఫిల్ అయిపోవాలి. ఫిల్ అయ్యే వరకు అయితే మనము టర్న్ చేసుకుంటూ ఉండాలండి. సేమ్ ప్రాసెస్లో అయితే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సేమ్ మీరు ఫస్ట్ అయితే ఏ విధంగా అయితే ఆపోజిట్ ప్రాసెస్లో నీడిల్ అయితే తీసుకున్నారో సేమ్ అదే ప్రాసెస్లో తీసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే మీరు నీడిల్ అనేది ఏ ప్లేస్లో అయితే మీరు నీడిల్ తీసుకున్నారో సెకండ్ మళ్ళీ వచ్చేసి దానికి పక్కన అన్నమాట, పక్కన ఈ విధంగా తీసుకుంటూ వెళ్ళాలి. సో నేను తీసుకున్న మిర్రర్కి అయితే 6 ఆర్ సెకండ్ రౌండ్లో ఈ ప్లేస్ అనేది కనిపించకుండా ఫిల్ అయిపోతుందండి. సో ఆ టైం వరకు అయితే మనం ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకు మిర్రర్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సేమ్ మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మగ్గం వర్క్లో యూజ్ చేసే ప్రాసెస్ ఇదే అన్నమాట. ఎంత బాగుంది చూడండి, ఇంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. అది మీరు ఎడ్జెస్ అనేది ఈక్వల్గా తీసుకొని నీట్గా స్టిచ్ చేసి మాత్రం ఈ విధంగా ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా మనం ఏం చేయాలంటే ఇంకొక మిర్రర్ అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. అన్నిటికీ ఎడ్జ్లు అయితే 5 ఎడ్జ్లు అయితే రావాలండి కంపల్సరీ. మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసే ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇదే ప్రాసెస్ అనేది నేను హ్యాండ్కి అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకుంటానండి. ఈ ప్రాసెస్ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, అదేంటో చూపిస్తాను. ఫస్ట్ ఈ పార్ట్ వరకు అయితే నేను అంతా అయిపోచేసానండి. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే అయిపోచేసాను అనమాట. సో ఈ పార్ట్ వరకు అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఇవి వచ్చేసి మనకి 4 mm బీడ్స్ అండి. 17 బీడ్స్ అయితే తీసుకున్నానండి. ఒక మిర్రర్ చుట్టూ మనకి ఎన్ని వస్తాయో చూసుకుందాం. సో దాన్ని బట్టి తీసుకోండి. సో నాకు నేను తీసుకున్న మిర్రర్ సైజుకి వచ్చేసి నాకు 17 అయితే పడతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్నమాట. మీరు ఫస్ట్ తీసుకున్న బీట్ ఏదైతే ఉందో సో ఈ బీట్లో నుంచి ఈ విధంగా బయటికి అయితే తీసుకోండి. తీసుకొని మొత్తం దగ్గరికి అనేది లాగేసిన తర్వాత ఈ విధంగా మీరు ఏ ప్లేస్లో అయితే తీసుకున్నారో అక్కడ ఈ విధంగా అయితే కుచ్చేసేయండి. కుచ్చేసి మీకు థ్రెడ్ అనేది ఏమైనా లూజ్ ఉంటే మాత్రం ఇలా మెల్లగా టైట్ అనేది చేసుకోండి, అన్ని బీడ్స్ అనేది ఈక్వల్గా వచ్చే వరకు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని మనము మిర్రర్ చుట్టూ అనేది సెట్ చేయాలి అంటే 2 బీడ్స్కి ఒకసారి మనకి స్టిచ్చెస్ అయితే వేసుకోండి. అదండి ఈ విధంగా నేను 2 బీడ్స్కి అయితే స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. సో ఈ విధంగా వచ్చేసి మనకు ఒక మిర్రర్ చుట్టూ అయితే సెట్ అయిపోయింది కదా. మళ్ళీ సేమ్ ఇదే మిర్రర్ చుట్టూ అనమాట. దీనికి కొంచెం టెక్నిక్గా చేయాలండి. ఏంటంటే అది సో మనం ఈ విధంగా థ్రెడ్ అనేది తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మనకి ఇక్కడ నుంచి మనకి రెండింటికి సెంటర్ అనేది ఈ 2 బీడ్స్ అయితే వస్తాయండి. మీకు రెండిట్లో సెంటర్లో ఏ బీడ్స్ అనేది తీసుకోవాలనుకుంటే ఆ 2 బీడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట. అంటే మనకు మళ్ళీ దీని చుట్టూ అండ్ దీని చుట్టూ స్టిచ్ చేసామనుకోండి 2 లైన్స్ అయిపోతాయి ఇక్కడ ఈ సెంటర్ పార్ట్లో. సో 2 లైన్స్ అనేది అవ్వకుండా మనకి సింగిల్ లైన్ అనేది ఉండాలన్నమాట. రెండింటికి మిడిల్ అనేది సింగిల్ లైన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ అనేది నీడిల్ తీసుకొనేసి ఈ 2 ప్లేస్ అన్నమాట. ఈ 2 అనేది తీసుకోవడానికి నాకు ఇక్కడ ఎన్ని బీడ్స్ అయితే పడతాయో తీసుకుంటాను. సో నాకు ఈ డిస్టెన్స్లో అయితే నాకు 3 బీడ్స్ అయితే పడతాయండి. అండ్ ఈ రెండింటికి సెంటర్ ఈ 2 బీడ్స్ అన్నమాట. చూసారుగా ఈ 2 బీడ్స్ ఇందులో నుంచి నీడిల్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారుగా ఈ విధంగా.
మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఈ చుట్టూరు అయితే ఎన్ని పడతాయో అన్ని తీసుకోండి. మనకు టోటల్గా ఒక మిర్రర్ చుట్టూ 17 బీడ్స్ కదండి. ఆల్రెడీ ఈ 2 అన్నమాట, రెండింటికి సెంటర్లో ఉన్న 2 అండ్ ఈ 3 5 అయితే అయిపోయాయి. ఇంకా మిగతా బీడ్స్ అనేది నేను నీడిల్లో ఎక్కించుకుంటాను. సో ఈ విధంగా అన్నమాట. మళ్ళీ ఈ విధంగా తీసుకునేసి మళ్ళీ ఫస్ట్ అయితే ఏ విధంగా చేసామో మనము ఫస్ట్ తీసుకున్న బీట్లో నుంచి ఈ విధంగా ఓపెన్ చేసుకునేసి ఇలా థ్రెడ్ని అయితే టైట్గా తీసేసి మనకి ఇలా డౌన్ సైడ్ అయితే తీసుకునేసి మళ్ళీ 2 బీడ్స్కి స్టిచెస్. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనకి ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఈ 2 బీడ్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ దీనికన్నమాట ఇలా మనకి సెంటర్లో ఉండే 2 బీడ్స్ మాత్రం అన్నిటికీ నెక్స్ట్ దానికి యాడ్ అవుతూ వెళ్తాయండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఇదే విధంగా దీనికన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసానండి నేను. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది చూడండి, ఈ సెంటర్ అన్నమాట. ఈ సెంటర్లో 1 బీట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇదే విధంగా మనకి ఈ పార్ట్ ఉంది చూడండి, ఇక్కడ అప్పర్గా ఇలా ఇక్కడ ఒక 1 అన్నమాట. ఇక్కడ సెంటర్ సైడ్ అండ్ ఇక్కడ 1 అన్నమాట. పైన ఒకటి, సెంటర్లో ఒకటి. సో మీకు ఏ బీట్ అయితే సెంటర్లో ఉంది అనిపిస్తుందో ఆ బీట్కి స్ట్రైట్గా ఇలా ఒక సింగిల్ బీట్ అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మనకి టోటల్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసి నేను కుందన్స్ అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనము పేస్ట్ చేసుకున్నవి కూడా ఆరిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మనకి వచ్చేసి షుగర్ బీట్స్ అండి, మామూలుగా షుగర్ బీట్స్ అన్నమాట. ఒక కుందన్ చుట్టూ వచ్చేసి నేను ఎంత అంటే 15 షుగర్ బీట్స్ అయితే తీసుకున్నానండి. 15 అయితే నాకు ఎగ్జాక్ట్లీ అయితే సరిపోయింది. మనం ఎక్కడైతే తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఈ విధంగా కుచ్చేసి, మీరు ఫస్ట్ అప్పర్గా తీసుకుంటే మాత్రం మీకు కదలకుండా ఉంటుందని ఈ విధంగా నేను అప్పర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనకి 2 బీట్స్కి ఒకసారి సో కుందనికి 4 సైడ్స్లో 4 స్టిచెస్ వేసుకున్నా సరిపోతుంది, మీకు ఎలా నచ్చితే అలా. అంటే మనకి లుక్ అనేది ఆటోమేటిక్గా మారిపోయింది. చూసారు కదండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసేసానండి. కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఒక పార్ట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే సో మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉంది కదండి, మనకు బ్యాక్ పార్ట్లో బాడీ అంతా కొంచెం అక్కడక్కడ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇది అయిపోతే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో దీనికోసం అయితే నేను ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ప్లేస్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ మిర్రర్ చుట్టూ అయితే ఏ బీడ్స్ అయితే తీసుకున్నానో సేమ్ అవే బీడ్స్ అండి. 2 అయితే తీసుకున్నాను. జస్ట్ ఈ 2ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసి, సో కదలకుండా ఉండడం కోసం మధ్యలో ఒక స్టిచ్ అన్నమాట. అండ్ మనకి డౌన్ సైడ్ వచ్చేసి ఇంకొక బీట్. సో ఈ విధంగా 3 అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. చూడండి లుకింగ్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే పూర్తిగా అయిపోయిందండి. ఈ విధంగా బీడ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.